మరి ఈరోజు ఇంకొక వారం మన జీవితాలకు ఇచ్చాడు కనుక దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మరి ఈ సమయంలో మనందరం కలుసుకొని లేచి నిలబడినట్లయితే యోహాను 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే దయచేసి జాన్ 3:1-10 వర్సెస్ని మనము ధ్యానం చేసుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, అతను నీతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ నామంను హెచ్చిస్తూ గణపరుస్తున్నాము. ఈ లేఖను నీ హస్తాల మీద అప్పచెప్తున్నాము నాయనా. మరి మాకు కావాల్సిన నాయనా మరి ప్రాముఖ్యమైన విషయాలు మాకు నేర్పించి, ఎలా మేము నడుచుకోవాలో నేర్పించి, రక్షణ లేని వారికి రక్షణ కలుగజేసి, ఈరోజు మరి ఈ లేఖనాలు ద్వారా మాకు కావాల్సిన జీవాహారం ఇస్తామని, వినే ప్రతి వారిని దీవిస్తామని, అది ఎంతో ఫలించినట్లుగా హృదయంలో సహాయపడతామని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన అందరం కూడా కలుసుకొని మరి దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి మనము ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో బైబిల్లో మనం చూసినట్లయితే నికోదేము అనే ఒక యూదుల బోధకుడు, ఆయన యేసు యొద్దకి వచ్చుట ఈ యొక్క సందర్భంలో మనం చూస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా పరలోక రాజ్యానికి ఎలా చేరాలో, ఎవరు పరలోక రాజ్యానికి వారసులు అగుదురు, ఎవరు దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండగలరు అనే విషయాన్ని మనము ఈ యొక్క యోహాను 3లో మనము గమనిస్తూ ఉంటాం. బైబిల్ను చూస్తే నికోదేము ఎవరు అని మనం జాగ్రత్తగా గమనించి చూస్తే, నికోదేము ఒక పరిసయ్యుడు. ఆయన ఒక రూలర్. యాక్చువల్గా చూసినట్లయితే ఒక రూలరు, ఒక రిచ్ మ్యాన్, పరిసయ్యుడు. ఆయన ఒక రియాలిటీ కోసము ప్రయాసపడతా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. ఏంటి సత్యము, ఎలా పరలోకంకి వెళ్ళాలి, ఎవరు వారసులు అవుతారు అనే విషయంలో ఆయన వెతుకుతూ ఉన్న వ్యక్తి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉండొచ్చు, నిజానికి దేవుని వెతకకపోవచ్చు. ఈయన మాత్రం యూదుడై ఉండి కూడా పరిశీలలో, అందరూ పరిశీలు మరి మతాచారాలలో ఎక్కువగా బిజీ ఉన్నారు. వారి యొక్క మతాచారాలలో, యూదుల ఆచారాల ప్రకారంగా నికోదేము మాత్రం ఒక రియాలిటీ కోసం వెతుకుతా ఉన్నాడు. ఏంటి, ఎలా ఒక మనుష్యుడు నిత్య జీవానికి వెళ్ళగలడు, ఏంటి అనేది ఆయన నికోదేముకి ఒక ప్రశ్న ఉన్నది. ఎంతో భయభక్తులు కలవాడుగా మనకి ఈయన విషయం అర్థమవుతా ఉన్నది. ఈ పరిసయ్యుడు వెతుక్కుంటా యేసు యొద్దకు వచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకే మనం కూడా ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల్ని మనము నిజంగా వినాలి. ఆయన ఒక ఆజ్ఞల్ని గైకొనాలంటే ఒక వ్యక్తి వెతుక్కుంటూ రావాల్సిందే దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెతుకుతూ వచ్చేవారు నిజంగా అలాంటి వ్యక్తులు గొప్పగా దేవుని చేత తృప్తిపరచబడతారు. ఎందుకు ఆయన యేసు యొద్దకు వచ్చాడు రాత్రి వేళ అంటే, రాత్రి వేళ యేసు ప్రభు డిస్టర్బెన్స్ ఉండదు, ఒకటి ఉంటుంది. అందరు మనుషులు యేసు ప్రభు చాలా ఫేమస్ కనుక అందరు కూడా మరి ఆయన బోధన వినటానికి వచ్చి ఆహారాన్ని మర్చిపోయి మరి యేసు ప్రభు బోధన విన్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా రాత్రి వేళ ఏం జరుగుతుందంటే, ఏకాంతంగా ఉండొచ్చు, యేసు ప్రభు ఉంటాడని ఒక మంచిగా వ్యక్తిగతంగా మాట్లాడచ్చు అని రాత్రి వేళ వచ్చింటాడు. లేదంటే యూదులకి భయపడి నికోదేము, ఈయన కూడా ఒక బోధకుడు కనుక భయపడి
మరి వారేమంటారు అనే భయంతో రాత్రి వేళ వచ్చాడేమో మనకు తెలియదు. బట్ హీ కేమ్ ఇన్ ద నైట్. ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి జవాబు పొందుటకు ఆయన యేసు యొద్దకు వచ్చాడు. ఆ ప్రశ్నకి జవాబు ఆయన ప్రశ్న అడగక ముందే యేసు ప్రభు గ్రహించి ఆయనకి జవాబు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయనను వెతుకుతూ మనకి ఎలా భూమి మీద నడుచుకోవాలో అనే ప్రశ్నలతో మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము వెతుకుతూ ఉండాలి. అలాంటి వారు తప్పక ఆయన ఏ ఏ దప్పిక ఆకలి లేకుండా దేవుడు వారిని తీరుస్తాడంట. యోహాను 6:30 చూస్తే, జీవాహారము నేను, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పిక కొనడు. నికోదేము నిజంగా ఆశపడి దేవుని దగ్గరకు వచ్చాడు, యేసు యొద్దకు వచ్చాడు. మనం కూడా యేసు యొద్దకి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం వెతుకుతూ ఉండాలి. అలానే ఈ నికోదేము కూడా ఆయనకున్న ఆశ, ఆయనకున్న ఆకలిని యేసు ప్రభు తీర్చినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన యొద్దకు వచ్చి వారి విషయంలో ఇంకా ఏం జరుగుతుందో మత్తయి 11:28 చెప్తుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులు ఎవరున్నాను, వారు యేసు యొద్దకు వచ్చినప్పుడు వారికి విశ్రాంతిని దేవుడిస్తానని వాగ్దానం చేశాడు. అందుకే బైబిల్లో మనం చూస్తే యేసు యొద్దకు వచ్చిన వారందరూ స్వస్థత పొందారు ఆ కాలంలో. ఈరోజు యేసు యొద్దకు వచ్చిన వారందరూ కూడా ఘోరమైన నరకం నుంచి తప్పించబడతా ఉన్నారు. యోహాను 6:37 చూస్తే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. ఆయన బయటకి త్రోసివేయక ఆయన యొద్దకు వచ్చి వారిని దేవుడు తప్పక తృప్తిపరచబోతున్నాడు. కానీ యూదా ఇస్కరియోతు యేసును వదిలేసి వెళ్ళినట్టుగా చూస్తున్నాం, నశించినట్టుగా చూస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభు నాకు వద్దు అనుకున్న వారికి ఏమి జరుగుతుందో మన యూదా ఇస్కరియోతు జీవితంలో చూడొచ్చు. అలానే ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు యొద్దకు వచ్చి నన్ను వెంబడించు అంటే, ఆయన ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఆయన యేసు ప్రభుని వెంబడించక వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఒంటైన సూది బెజ్జంలో నుంచి వెళ్ళగలదేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం రావటము ఎంతో కష్టము. ధనాపేక్ష గలవాడు, ధనము దేవుడు కూడా ఇస్తాడు, కానీ ధనాపేక్ష అనేది అనేకమైన పాపాలకు మార్గం తీస్తుంది. దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ధనమును దేవుడు ఎంత ఇచ్చినా మనం ధనాన్ని ప్రేమించొద్దు, కానీ దేవుని ప్రేమిస్తూ ఉండాలి. యేసు ప్రభుని గ్రహించాడు, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడని నికోదేము. ఆ రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. సో ఆయన ఒక విశ్వాసము, బిలీఫ్ అనేది ఆయన లోపల ఉన్నది. ఎందుకంటే ఆయన చేసిన సూచక్రియలన్నిటినీ గ్రహించి యేసు యొద్దకు వచ్చి, అయ్యా నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చావని విశ్వసిస్తా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ పలుకుతూ యేసు మాటల కోసం ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు ఆయన హృదయాన్ని ఎరిగాడు. హృదయాలని ఎరుగు దేవుడు బైబిల్ చెప్తా ఉన్నది. ఈవెన్ బిఫోర్ నువ్వు ఈ ప్రార్థన చేయకముందే నువ్వు ఏం అడగబోతున్నావో దేవునికి తెలుసు. నీకేం అక్కరున్నదో కూడా దేవునికి తెలుసు కనుక నీకు అనుగ్రహించే దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలానే నికోదేము యేసు యొద్దకు వచ్చుట యేసు ప్రభు గ్రహించాడు. యేసు ప్రభుకి తెలిసిపోయింది ఎందుకు వచ్చాడు. నికోదేము వస్తాడనే విషయం కూడా యేసు ప్రభుకి ముందే తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు కుమారుడు కనుక, మన మధ్యలో దేవుడై ఉన్నాడు కనుక. నికోదేము గురించి, యూదుల గురించి కొంచెం చెప్తాను, జాగ్రత్త వినండి. యూదులు చేసే భక్తి ఏంటి? వారానికి 2 మార్లు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ఉపవాస ప్రార్థన చేస్తూ వారు ప్రతి దినము 2 గంటలు దేవునికి ప్రార్థనలు గడిపేవారు. అలాంటి గొప్ప భక్తి వాడు నికోదేము. అంతేకాకుండా వారి యొక్క రాబడిలో ఖచ్చితంగా 10వ భాగము దేవునికి ఇచ్చేవారు. ఈ 3 విషయాలు జాగ్రత్తగా వారు ఖచ్చితంగా ఎవ్రీడే లైఫ్లో చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మనము వీరితో పోల్చుకుంటే మనకున్నది ఎంతో తక్కువ. నిజానికి 2 గంటలు ప్రతిదినము ప్రార్థన జీవితము, వారానికి 2 మార్లు ఉపవాస ప్రార్థన, అంతేకాకుండా దేవునికి ఇచ్చే విషయంలో ఖచ్చితంగా 10వ భాగం ఇస్తూ ఉన్నారు.
మనమైతే దీనికన్నా మన నీతి ఇంకా అధికమైతేనే పరలోక రాజ్యం చేరగలమని యేసుప్రభు చెప్తున్నాడు. పరిసెడు నీతి కన్నా ఎక్కువ కావాలంట. పరిసెడు 10వ వంతు ఇస్తే మన నీతి ఎంత ఉండాలంటే 15వ వంతు 20వ వంతు ఇచ్చే భాగంగా మనం ఉండాలి. కానీ ఆ విధంగా చేయక ఎంతోమంది దేవుని దగ్గర దొంగగా అయిపోయారు. 2 గంటలు ప్రతిదినము ప్రార్థన జీవితం పరిశీలిస్తే మనము కనీసం ఒక 3 గంటలను దేవుని దగ్గర సమయం గడిపే గుణముగా మనం ఉండాలి. కానీ అవి చాలా మంది జీవితాలలో కనిపించదు. పరిసెడు నీతి కన్నా అధికం కావట్లేదు చాలా మందికి. పరలోక రాజ్యము వెళ్ళటం అనేది చాలా కష్టం అని యేసు ప్రభు తేటగా చెప్పేశాడు. ఆయన మాటలు సత్యము, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అలానే ఉపవాసం ఉండి దేవుని దగ్గర తగ్గించుకునే దినం వారికి ఉన్నది. మనం కూడా తగ్గించుకునే దినం మనకు ఉండాలి. ఒకవేళ వాళ్ళు 2 రోజులు చేసి మనకు 3 దినాలన్న వారానికి ఉండే విధంగా మనకు ఉండాలి. వీటన్నిట్ల కన్నా మనకు అధికం కాకపోతే కష్టము. కానీ వీరు ఇది మతాచార ప్రకారంగానే యూదులు చేస్తూ ఉన్నారు. మనకు ఉండాల్సింది ఏంటంటే మతాచారాన్ని కాదు, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ హృదయపూర్వకంగా చేయాలి. హార్ట్ సొల్యూషన్ అనేది యేసు ప్రభు ఈయనకు చెప్పుకుంటూ వచ్చాడు నికోదేము. వీరు ట్రెడిషన్లలో బిజీగా ఉన్నారు. ఇచ్చేది ఒక ఖచ్చితంగా 10వ వంతు ఇచ్చేయాలని ఇచ్చేస్తున్నారు. కానీ హృదయపూర్వకంగా దేవునికి నేను ఇవ్వాలి అని అన్నప్పుడు 10వ వంతు కాదు 11, 12వ వంతు ఆయన ఎక్కువగానే ఇచ్చేవారు. కానీ అలాంటి జరగట్లేదు అక్కడ పరిస్థితి. కానీ యేసు ప్రభు హృదయం పరిశుద్ధత కోసము మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన మనం అందరం కూడా ఆదామవ్వ ద్వారా ఒక శాపంలో వచ్చాం. ఆ శాపాన్ని తుడిచివేయటానికి యేసు ప్రభు వచ్చాడు భూమి మీదకి. వచ్చి సిలువలో రక్తం కార్చి ఆ ఒక నరకాగ్ని అనే శాపం నుంచి మనల్ని తప్పించాడు. ఆదామవ్వ మొట్టమొదటిలో ఏదైనా తోటలో పాపం చేసి లోకమంతటికి ఒక శాపాన్ని తీసుకొచ్చారు. నరకాగ్ని అనేది తీసుకొచ్చారు. అది సాతాను కోసం చేయబడ్డది. కానీ మనుషులందరూ కూడా సాతానికి బానిసలై మొదటి ఆదాం ద్వారా అందరికీ నరకాగ్ని అనేది వచ్చింది. నరకాగ్ని అన్నిటికన్నా భయంకరం. అందుకే ఈ వాక్యాలు, ఈ ప్రార్థనలు, ఈ సండే సర్వీసెస్ ఇవన్నీ కూడా ఎన్నోసార్లు దేవుడు హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే పాపం చేయొద్దు. పాపము వలన వచ్చు జీతము మరణం, అదే నరకాగ్ని. శారీరక మరణం ఎట్లన్నా జరుగుతుంది, కానీ ఆత్మకి మరణం లేదు. నరకంలో పడటమే రెండో మరణం. అది డేంజరస్ మరణంగా అది బైబిల్లో రాయబడతా ఉన్నది. కనుక ఈ యూతులకి హార్ట్ క్లీనింగ్ అనేది చాలా ప్రాముఖ్యం, అవసరత ఉన్నది. వీళ్ళు అన్నీ చేస్తున్నారు, కానీ ఒకటి కొదవగా ఉండే నికోదేముకి. అదేంటంటే రక్షణ బాప్టిజమము అనేది జరగలేదు. కనుక యేసు ప్రభు ఆయన యొద్దకు వచ్చాడు. ఈరోజు మనుషులందరూ కూడా పాపం చేస్తూనే ఉంటారు. ఈరోజు దొంగతనాలకి కారణం ఏంటి? ఎందుకు దొంగతనం అనే పాపం జరుగుతూ ఉన్నది? మోసం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, దురాశలు ఉండొచ్చు, కక్షలు ఉండొచ్చు, పగలు ఉండొచ్చు, నరహత్యలు ఉండొచ్చు, ద్వేషాలు ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు, అబద్ధపు జీవితం ఉండొచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలకు ఇచ్చే దురాశ ఉండొచ్చు, మత్తతలు, మత్తు పదార్థాలు తీసుకునేవారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే నీ హృదయం అన్నిటికన్నా మోసకరము. ఇర్మియా 17:9 అదే చెప్తా ఉన్నాడు. హృదయం అన్నిటికన్నా మోసకరం. అవుట్వర్డ్ ఎక్స్పీరియన్సెస్ కాదు. 1 యోహాను 3:20 చెప్పినట్టు మనకి ఇంటర్నల్గా మనకి కావాల్సిన సొల్యూషన్ అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. సిన్ ఎట్లాంటిదంటే ఒక డిసీజ్ కన్నా డేంజరస్, ఒక క్యాన్సర్ కన్నా డేంజరస్. ఈరోజు ఘోరమైన అనారోగ్యతలు ఉండొచ్చు, వాటన్నిటికన్నా భయంకరమైన డేంజరస్ డిసీజ్ ఏంటంటే పాపం. అందుకే పాపం చేయొద్దు. పాపం చేసిన వారు ఈ కొంచెం లైఫ్లో జాగ్రత్తగా లేకపోతే తర్వాత లైఫ్ ఫర్ ఎవర్ యుగ యుగములు కాలుచున్న మంటలో అది నిన్ను నరకాగ్నితో చిచ్చు పెడతా ఉన్నది. ఒక చిన్న నాలుకే ఉండొచ్చు, నరకాగ్నితో చిచ్చు పెడతా ఉన్నది. నాలుకతో అపవిత్రమైన మాటలు చాడు నీకు నరకాగ్లోకి తీసుకెళ్ళటానికి. హౌ సీరియస్ ఇట్ ఈస్ సిన్. ఈ యొక్క నికోదేము యూదులందరూ కూడా అవుట్వర్డ్ ఎక్స్పీరియన్సెస్లో ఉంటూ ఇంతేనేమో అనుకుంటున్నారు. కానీ దానికన్నా ముందుకెళ్ళాలని యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే ఇంకొకటి కొదుగాను. నికోదేము జీవితము అందరి పరిస్థితులు లాంటి జీవితం కాదు. నికోదేము ఒక భక్తిపరుడు కనుకనే యేసు యొద్దకు వచ్చాడు. ఒక మంచి హృదయం గలవాడు. మనం బైబిల్లో 3 సార్లు ఆయన గురించి చూస్తూ ఉన్నాం. నికోదేముని ఒక భక్తిపరుడు, అన్ని చేస్తూ నేను జాగ్రత్తగా ఉన్నా అనుకుంటున్నాడు. కానీ యేసు వచ్చి ఆయనతో ఏం చెప్పాడంటే 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆయన
క్రొత్తగా జన్మించాలి అనేసరికి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు నికోదేము. ఒకడు కొత్తగా జన్మించాల్సిందేనంట. నికోదేము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు రీబర్త్ గురించి. ఆయన ఏమనుకున్నాడంటే 4వ వచనంలో యేసు ప్రభు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. రీబర్త్ అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ఏం ప్రశ్న అడిగాడు చూడ. అందుకు నికోదేము, ముసలిని వాడనైనా మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భము ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాను. మళ్ళొకసారి ఏమడుగుతున్నాడంటే యేసు ప్రభుని, ఎలా ఒక మనుషుడు మళ్ళీ తిరిగి జన్మిస్తాడు అడుగుతా ఉన్నాడు యేసు ప్రభుని ప్రశ్న. అప్పుడు యేసు ప్రభు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. రెండో మారు తల్లి గర్భంలో పోయి జన్మించాలా? ఈయనకు అర్థం కావట్లేదు రీబర్త్ అంటే ఏందో అర్థం. చాలా మందికి ఈరోజు కూడా తిరిగి జన్మించాలి అంటే అర్థం కాదు. బాప్టిజం ద్వారా తిరిగి జన్మిస్తున్నావు నువ్వు అనే విషయం చాలా మందికి అర్థం కాదు. అది అర్థం కాక బాప్టిజం పొందరు. నికోదేము, నువ్వు నీటి మూలంగా జన్మించాలి అనగా బాప్టిజం ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని యేసు ప్రభు నికోదేముతో చెప్పినట్టుగా చూస్తున్నాము. ఓల్డ్ సెల్ఫ్ అనేది భూమి మీద ఆదామవ్వ ద్వారా వచ్చిన ఈ యొక్క శాపము అంతా కూడా నీళ్ళలోనికి పాతిపెట్టబడి తుడిచివేయబడాలి. కొత్తగా జన్మించుట అంటే నీళ్ళలోని నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తున్నావో అప్పుడు నువ్వు కొత్తగా జన్మిస్తావు. అందుకే యేసు ప్రభు అదే చెప్పాడు. ఏమన్నాడు చూడండి ఇక్కడ. యేసు ఇట్లానేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలంగా జన్మించాలంట, ఆత్మ మూలంగా జన్మించాలంట. పరలోక రాజ్యానికి లేకపోతే ఎంట్రన్స్ లేదు. పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ లేదు. హెవెన్ కోసమే మనం ఈరోజు అన్ని నీతి క్రియలు చేస్తున్నాం. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? విశ్వాసులకి దేవుని విశ్వసిస్తే సరిపోదు, ఒక స్టెప్ అవసరం. నికోదేము ఆల్రెడీ భక్తిపరుడు అయినను ఆయనకి ఇంకొంచెం ఒక స్టెప్ అవసరం ఉండే. ఏంటంటే తిరిగి జన్మించుట అనగా బాప్టిజం పొందుట ఆయనకు ఒక స్టెప్ కొదవగా ఉండే. ఈరోజు చాలా మంది క్రైస్తవులు బాప్టిజాన్ని వెనకకేస్తూ ఉంటారు. ఒకవేళ వెనకకేస్తూ రక్షణ లేకుండా, బాప్టిజం రక్షణ లేకుండా మరణిస్తే నీకున్న ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కేవలం రక్షణ ద్వారానే మనుష్యుడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. యేసు ప్రభు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తాడని చెప్తున్నా ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఇంకా తేటపరిచిన ఆయనకి శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. శారీరకంగా జన్మిస్తాము, రీబర్త్. శారీరకంగా మామూలుగా మనం జన్మిస్తాం భూమి మీదకి. తర్వాత రీబర్త్ అనేది ఆత్మ మూలంగా, అది నీటి ద్వారా జరుగుతా ఉన్న సంఘటన. అది యేసు ప్రభు ఆయనకి ఆ రీబర్త్ గురించి బోధిస్తా ఉన్నాడు, తిరిగి జన్మించడం. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడుతున్నాడు. అరే ఇదేంటి రీబర్త్ గురించి నేను ఎప్పుడు వినలేదు. యాక్చువల్గా బాప్టిజం ఇచ్చి యోహాను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చాడు ముందుగానే. యూదులందరికీ కూడా హెచ్చరిక ఇచ్చాడు. సలీము దగ్గర అవతల భాగంలో ఉన్న యోర్దాన్లో యోహాను బాప్టిజం ఇస్తా ఉన్నాడు. వారు యోహాను మాటలను అంగీకరించిన వారు, బిలీవ్ చేసిన వారు వచ్చి అక్కడ బాప్టిజం పొందటము చూస్తా ఉన్నాం. కానీ నిజానికి ఆయన ఒక మార్గాన్ని నేర్పించాడు. యోహాను బాప్టిజము కేవలం ఒక రిపెంటెన్స్ కోసం ఉంది అంతే. కానీ యేసు నామమున బాప్టిజమము పరలోక రాజ్యానికి వారసత్వం తీసుకొస్తుంది. యూదులు తెలుసుకోవాల్సిన అవసరం ఉండే కనుక ఈ యొక్క నికోదేముకి యేసు ప్రభు చెప్పుకుంటా వచ్చాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా చెప్పాడు ఆయనకు అర్థం కావట్లేదు, ఈ బాప్టిజం ఎలా రక్షిస్తుంది అని. గాలి తనకి ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి వస్తుందంటండి, ఎటు నుంచి వస్తుందో తెలీదు, ఎటు పోతుందో తెలీదు. శబ్దాన్ని మాత్రం మనం వింటాం. నిజంగా గాలి ఆకారం ఏందో మనకు తెలియదు. ఒక గాలినే నీకు అర్థం కాకపోతే బాప్టిజం నీకు అర్థం కాదు. దేవుడు ఇంకో మాటలు చెప్పాలంటే బాప్టిజమము ద్వారా జన్మం ఎట్లా జరుగుతుందో నీకు తెలియదు అని చెప్తున్నాడు. ఎందుకంటే గాలినే నువ్వు చూడలేవు, గాలి శబ్దంని మాత్రం వేగంగా వింటావు, కానీ అది ఏంటో రూపం తెలీదు, ఎట్లా వస్తుందో తెలీదు, ఎట్లా పోతుందో తెలీదు, ఎట్నుంచి వస్తుందో తెలీదు, ఎలా వెళ్తుందో తెలీదు. యూ డోంట్ అండర్స్టాండ్ ఇన్ ద సేమ్ వే యూ డోంట్ అండర్స్టాండ్ ద రీబర్త్. ఎలా నువ్వు నీటిలోనికి వెళ్ళినప్పుడు నూతన జన్మం ఎలా జరుగుతుందో నీకు అర్థం కాదు అని తేటగా చెప్తున్నాడు. చిన్నపిల్లలకి మనము ఎడ్యుకేషన్ లో వారికి కొట్టి చదివిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
వారికి అర్థం కాదు ఎందుకు నేను చదువుకోవాలి. ఇది చదువు రాకపోతే వారికి వచ్చే పరిస్థితి ఏందో తల్లిదండ్రులకి తెలుసు. కనుక అవసరం ఉంటే పనిష్మెంట్ ఇచ్చి మరీ స్ట్రిక్ట్గా వారికి చదువు నేర్పిస్తూ ఉంటారు. దాని తర్వాత వారికి వచ్చే ఫలం తెలియదు కనుక వారు ఒకటే అనుకుంటారు, ఏంటంటే ఇదంతా ఎందుకు, ఈ చదువు ఎందుకు, ఈ బుక్స్ ఎందుకు, ఈ స్కూల్ ఎందుకు, వెళ్ళాల్సిన అవసరం ఏముంది. నేను ఎన్నోసార్లు పిల్లలు చెప్పడం విన్నాను చిన్నప్పుడు, ఏంటంటే ఎందుకు స్కూల్కి వెళ్ళాలి, అసలు మాకేం అవసరం, ఇంట్లో హ్యాపీగా ఆడుకోవచ్చు కదా. నాకు కూడా చిన్నప్పుడు అదే ప్రశ్న ఉంటుండే, ఎందుకు ఈ ఈ బ్యాగ్ మోసుకుంటూ స్కూల్కి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం వరకు టీచర్తో స్ట్రిక్ట్గా మరి ఆ విధంగా చదువుకోవటం, ఒక ప్రెషర్ అనేది ఉంటూ ఉండే. ఇప్పుడైతే ఏమీ ఎక్కువ ప్రెషర్ లేకున్నాను, పిల్లలకు అదే థాట్ ఉంటుంది, ఏంటంటే ఎందుకు ఇదంతా అని. బట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. తర్వాత ఏం జరుగుతుందో వారికి వచ్చే ఒక గొప్ప మంచి లైఫ్ కోసం ఇప్పుడు కొంచెం ప్రయాసపడుతున్నామని వారికి తెలియదు. నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వారికి అర్థం కాదు. వారికి అర్థమయ్యేసరికి ఎంతో ఏజ్ అయిపోతుంది. బ్రదర్ సిస్టర్స్, అలానే వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీబర్త్. కానీ రీబర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది బాప్టిజం తీసుకోకుండా వెనక్కి వెళ్తారు, కానీ కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంకి నువ్వు చేరలేవు. గాలిని అర్థం చేసుకోలేవు, అలానే ఈ రక్షణని కూడా నీకు అర్థం కాదు. కానీ దేవుడు చెప్పిన మాట వినటమే మనకు శ్రేష్టం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడగగా, యేసు ఇట్లా, నువ్వు ఇశ్రాయేలులకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? ఇశ్రాయేలులో బోధకుడు ఉన్నా కూడా నీకు అర్థం కాదా అని ఆ ఒక నికోదేముతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే నికోదేముకి ఎంతవరకు అర్థమైందో, కానీ యేసు ప్రభు మనకు ఒక మంచి లెసన్ ఇచ్చాడు. ఒక రీబర్త్ అనేది కంపల్సరీ. ఈరోజు సాతానుడు మెల్లిగా మోసం చేసి ఈ యొక్క బాప్టిజంని, అబద్ధపు బాప్టిజాలు కూడా భూమి మీద మొదలుపెట్టాడు. బైబిల్లో ఉన్న బాప్టిజం నీళ్ళలోనికి వెళ్ళి పాతిపెట్టబడి తిరిగి లేపబడుట. రోమాలో చాలా తేటగా, రోమా 3 కానీ మీరు చదువుకుంటూ పోతే రోమాలో ఎక్సలెంట్ వేగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎలా నీళ్ళలోనికి పాతిపెట్టిన నువ్వు క్రీస్తులోనికి పాతిపెట్టబడుతున్నావు, నీ పాత జీవితము మొత్తం కూడా వెళ్ళిపోతా ఉన్నది. ఒక న్యూ వేలో నువ్వు తిరిగి లేస్తా ఉన్నావు. కానీ చాలామంది ఒక అబద్ధపు బోధని సాతానుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటంటే బాప్టిజమము అవసరం లేదని, ఒకటి రక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు 3వ అధ్యాయంలో నీటి మూలంగా జన్మించాల్సిందే అని దేవుడు చెప్తుంటే, ఈ నీటి మూలంగా జన్మం అవసరం లేదు, విశ్వసిస్తే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు అని చెప్తా ఉంటారు కొంతమంది. విశ్వాసం అనేది మొదటి అడుగు ఉండాలి బాప్టిజానికి. బాప్టిజం తీసుకోకముందు విశ్వాసం లేకుండా బాప్టిజం తీసుకోలేరు. విశ్వాసపు క్రియనే బాప్టిజం. కనుక ఒక్క పదాన్ని తీసుకొని చాలామంది ఈ లోకంలో అలా కేవలం విశ్వసిస్తే చాలు అని చెప్పే స్టేట్మెంట్ ఉంటుంది. బాప్టిజం కేవలము మెంబర్షిప్ కోసం అని చెప్తా ఉంటారు, కానీ బైబిల్ మాత్రం మెంబర్షిప్ కోసం అని చెప్పట్లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, పాపాలు కడగబడుటకు మంచిగా చెప్పబడ్డది. పౌలు భక్తుడు యేసుని విశ్వసించేశాడు. మార్గమందు యేసు ప్రభు ఆకాశం నుంచి కనిపించినప్పుడు మాట్లాడి పౌలు భక్తుడు విశ్వసించాడు. 3 దినాలు ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. విశ్వసించాడు, మారు మనసు కూడా పొందాడు. ఏడుస్తూ అయినా ఆయనకు ఒక కొదవ ఉండే, స్వస్థత పొందినను ఒక కొదవ ఉండే. ఏంటి తెలుసా అండి? ఆయనకు బాప్టిజం అనే కొదవ ఉండే. అందుకే అననీయ వచ్చి అపోస్తుల కార్యం 22:16 ఏమన్నారు తెలుసా అండి? గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిజమము పొంది నీ పాపములు కడిగివేయకొనుమని చెప్పెను. బీ బ్యాప్టైజ్డ్ అండ్ వాష్ అవే యువర్ సిన్స్. ఏమంటున్నారు తెలుసా అండి? బాప్టిజమము పొంది నీ పాపాలు కడిగేసుకో అని భక్తుడైన పౌలుతోటి అననీయ చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడితోటి ఆ స్టేట్మెంట్ చెప్పాడంటే, అంత భక్తిపరుడితోటి ఆ మాట చెప్తే వెంటనే పౌలు లేచి బాప్టిజం పొందినట్టుగా చూస్తున్నాం. అందుకే వాషింగ్ అవే యువర్ సిన్స్ అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక అబద్ధ బోధ ఏముంది తెలుసా అండి? బాప్టిజమము చిన్నప్పుడు ఇచ్చేయటం అనేది ఒక కొత్త బోధ మొదలైంది. బైబిల్ అయితే ఎక్కడ లేదు. ఉన్నది బైబిల్లో ఉన్నది చేయటమే కరెక్ట్. బైబిల్లో లేనిది మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క పద్ధతులు, దైవోపదేశం అని చెప్పుకుంటూ తాము మోసపోయి ఇతరులు మోసం చేసే కాలం వచ్చుచున్నదని బైబిల్లో చెప్పాడు. అలాగే జరుగుతుంది. కానీ నిజానికి మనం చూసినట్లయితే బాప్టిజమము, ఈ యొక్క చిలకరింపు బాప్టిజమము బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్లో లేనిది ఏదున్నా అది అబద్ధ బోధగా కింద మనము ట్రీట్ చేయాలి. అలానే చైల్డ్ బ్యాప్టిజము అనేది బైబిల్ ఎక్కడ లేదు.
ఎవరైనా పిల్లలకు బాప్టిజం ఇచ్చి నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటే నువ్వు బైబిల్ ఉన్నట్టుగా చేయలేదు. బట్ వన్ డే విల్ కమ్, నీ నీ జీవితం పరలోక రాజ్యంలో ఉండదు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అంటే, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. యేసు క్రీస్తు నామంన, యేసు నామంన తప్ప మరి ఏ నామంలో నీకు పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు వెళ్ళలేవు. ఈ ఫాల్స్ టీచింగ్స్లో మనము చూస్తాం, చిన్నపిల్లలకి బాప్టిజమము ఇలాంటివన్నీ చిన్నపిల్లలు విశ్వసించలేరండి. ఒక 5 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ బాప్టిజం, మనందరికీ తెలుసు. మొదటిగా మనుషుడు వినాలి వాక్యము, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17లో మనం చూస్తాం, ఏం చూస్తాము? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఫస్ట్ మ్యాన్ షుడ్ హియర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఈస్ దిస్ హెవెన్, వాట్ ఈస్ ద లేక్ ఆఫ్ ఫైర్, అండ్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మనుషుడు ఇవన్నీ ఫస్ట్ వినాలి, విశ్వసించాలి, అప్పుడే విశ్వాసం వస్తుంది. బాప్టిజం అనేది పరలోకానికి మార్గం. క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నావు, పాపాలు కడిగేసుకుంటూ ఉన్నావు కనుక నువ్వు ఫస్ట్ దాని గురించి నువ్వు తెలుసుకోవాలి, విశ్వసించాలి, విశ్వాసం రావాలి నీ హృదయంలో. విశ్వాసం లేకుండా నేను పెళ్లి కొరకు బాప్టిజం తీసుకుంటున్నాను. కొంతమంది పెళ్లికి బాప్టిజాలు ఉంటాయి, నిజమైన రిపెంటెన్స్ ఉండదు, నిజమైన బిలీఫ్ ఉండదు. గుడికి వచ్చినంత మాత్రాన బిలీఫ్ ఉన్నట్టు కాదండి. చర్చికి వస్తారు చాలామంది. ఏలి కుమారులు కూడా సంఘంలో పనిచేస్తున్నారు. వాళ్ళైతే ఇంకా ధూపం వేస్తున్నారు, అర్పణలు ఇస్తున్నారు, ఆలయంలో పనిచేస్తూ దేవుని మీద నమ్మకం లేదు వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ బిలీఫ్. వారు నశించారు. అలానే ఈరోజు చర్చికి వచ్చినంత మాత్రాన నీకు బిలీఫ్ ఉన్నట్టు కాదు. కొంతమంది భయంతో చర్చికి వస్తారు, అమ్మో ఈరోజు చర్చికి పోకపోతే ఏమైనా అవుతుందేమో అని. భయంతో కాదండి చర్చికి వచ్చేది, విశ్వాసంతో నువ్వు సంఘానికి రావాలి. నా దేవుని నేను కలుసుకోవాలి, దేవుని మీద ప్రేమతో నువ్వు రావాలి సంఘానికి. ప్రేమతోటి వచ్చేదే. ఒకవేళ భర్త ప్రేమతోటి భార్య దగ్గరికి వస్తే అదే నిజమైన భర్త. సంఘానికి వచ్చినంత మాత్రాన యేసును కలవటానికే అది విశ్వాసం కాదు. విశ్వాసంలో నుంచి వస్తుంది. యేసు ప్రభు దేవుడు కుమారుడు అని నమ్మటం వినుట ద్వారా వస్తుంది. వింటున్నావు, తర్వాత బిలీఫ్ వస్తుంది. యోహాను 3:16లో చూస్తే, లేదంటే మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడను. నపుంసకుడు గురించి వింటాం మనం అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో 26 నుంచి చూస్తాం. మార్గమందు భక్తిపరుడైన నపుంసకుడు వెళ్తా ఉంటే ఫిలిప్ వచ్చి ఆయనకు వాక్యం చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ యెషయా చదువుతూ ఉన్నాడు. ఎంత విశ్వాసి! ఎంత దూర ప్రయాణం చేస్తూ చేస్తూ నపుంసకుడు యూదుడు కాకుండా దేవుని ఆరాధించడానికి వచ్చాడు. కానీ ఒకటి కొదువుగా ఉండే, బాప్టిజం కొదువుగా ఉండే. ఆయనకి పాపాలు కడిగేసుకోలేదు. ఫిలిప్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకా ఆయన ఏమన్నాడు, ఇంకా తడువు చేయట ఎందుకు, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, బాప్టిజం పొందాం, బాప్టిజానికి ఆలస్యం ఎందుకు అని వెంటనే రథం ఆపాడు నీళ్ళు కనిపించినప్పుడు. అప్పుడు నువ్వు ఒకవేళ యేసుప్రభు దేవుడు కుమారుడు నమ్మినట్లయితే అని ప్రశ్న అడగబడ్డది. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఏంటి తెలుసా? విశ్వసించి యేసుప్రభు దేవుడు కుమారుడు అని ఒప్పుకున్నాడు. బోత్ వెంట్ ఇన్ టు ద వాటర్ అని ఉంది. నపుంసకుడు ఫిలిప్ ఇద్దరు కలిసి నీళ్ళలోనికి వెళ్ళారు అని ఉంది. బాప్టిజం పొందినట్టుగా చూస్తున్నాము. వినాలి ఫస్ట్, రోమా 10:17, విశ్వసించాలి యోహాను 3:16 లేదంటే మార్కు 16:16. మారుమనసు పొందాలి, ఓకేనా అండి. ఒప్పుకోలు ఉంటుంది, ఒప్పుకోవాలి. అపోస్తుల కార్యం 17:30లో లేదంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38లో మనం చూస్తాం. పేతురు వాక్యం చెప్పినప్పుడు హృదయాన్ని నొచ్చుకున్నారు అక్కడున్న జనులందరూ. యేసు ప్రభుని సిలువ వేసిన జనులందరూ విన్నారు. వాక్యం విని హృదయం నెచ్చుకొని, అమ్మా దేవుని కుమారుని మేము సిలువ వేసామా అని రొమ్ము కొట్టుకుంటుంటే ఏం చేయాలి అని అడిగారు ప్రశ్న. రిపెంట్ అనే పదం ఉపయోగించాడు పేతురు. మారుమనసు పొందు, నీ పాత జీవితాన్ని వదిలే. మారుమనసు అంటే లోకరీతిగా జీవించావు, పాపంలో జీవించావు, అన్నిటిని వదిలేసి యేసు ప్రభు ఆజ్ఞానుసారంగా నడుచుకోవటం. ఒక మారు మనసు తగిన జీవితం, నీ ఇష్టానుసారమైన జీవితం కాదండి. బాప్టిజానికి ముందు నువ్వు మారు మనసు పొందాలి. బాప్టిజం తీసుకొని మళ్ళీ నేను వ్యభిచారం చేస్తాను పాత జీవితం పోతే నువ్వు పరలోక రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో పోలేవు. బాప్టిజం తీసుకొని మళ్ళీ నేను అబద్ధాల జీవితంలో జీవిస్తానంటే నీకు అసలు హెవెన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాప్టిజము రిపెంటెన్స్ నువ్వు కాలేదు. ఇంకా చాలామంది రిపెంట్ కాకుండానే, మారు మనసు లేకుండానే బాప్టిజం తీసుకుంటుంటారు. అది రాంగ్. నిజమైన మారు మనసు నీకు ఉండాలి. నేను ఇక పాపం చేయను, దేవునికి ఇష్టమైన పని నేను చేస్తాను. తెలియకుండా కొన్నిసార్లు నువ్వు చేయొచ్చు, వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడుకుంటావు,
దేవుడు క్షమిస్తాడు. కానీ మారు మనసు కంప్లీట్గా రిపెంట్ అవ్వటం, దేవుని తట్టు తిరిగి నేను పాత జీవితానికి నేను ఇంకా అడుగు పెట్టను, కన్ఫెషన్ ఒప్పుకోలు మనం చూస్తున్నాం. రోమా 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీవు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నేను హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. చూసారండి, దేర్ ఇస్ కన్ఫెషన్. ఫస్ట్ హియర్ వినాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి, ఒప్పుకోవాలి. ఇవన్నీ చిన్నపిల్లలు చేయలేరండి. చిన్నపిల్లలు బాప్టిజం అంటారు కానీ పిల్లలు చేయలేరు, ఇవన్నీ ఇంపాసిబుల్. దాని తర్వాత నీళ్ళలోనికి బాప్టిజం. అపోస్తుల కార్యం 2:35 ఏమన్నాడంటే, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడే అండి మీకు హోలీ స్పిరిట్ అనే వరం వస్తుంది అని బైబిల్ చెప్తా ఉన్నాడు. పేతురు వాక్యం చెప్పంగానే 3,000 మంది ఆ రోజు బాప్టిజం పొందినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఈ విధమైన బోధని నికోదేముకి బోధించాడు. మొదటి ఆదాం పాపం తీసుకొచ్చాడు, యేసుప్రభు రెండో ఆదాంగా ఉండి బాప్టిజం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. చాలామంది అబద్ధపు బోధనే విశ్వసిస్తుంటారు, నిజమైన బోధని బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మరు. ఇంకా చిన్నపిల్లల బాప్టిజము, స్ప్రింక్లింగ్ బాప్టిజమము, లేదంటే బాప్టిజం అవసరం లేదు అనే పదాన్ని ఉపయోగిస్తూ సాతానుడు మెల్లిగా ఒక కొత్త బోధన ఇంట్రడ్యూస్ చేశాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవదూత అయినా సరే కిందికి వచ్చి వేరొక సువార్తను ప్రకటిస్తాను నమ్మకూడదు. ఈవెన్ ఎన్ ఏంజల్, రెక్కలు కట్టుకున్న ఏంజల్ని చూస్తే అందరు గుర్తుపడతారు, అమ్మ రెక్కలతో ఉన్న ఈ గొప్ప దేవదూత, ఆశ్చర్యపడతారు. బట్ ఇఫ్ హీ కమ్స్ ఆల్సో డౌన్, ఆయన కిందకి వచ్చి కూడా కొత్త విషయాన్ని, మార్గాన్ని నేర్పిస్తే, బాప్టిజం విషయంలో ఇలా కాదు ఇలా చేయాలి అని కొత్త బోధన బోధిస్తే, లేఖనాలలో లేనిది ఏది ఉన్నాను ఎవరైనా చేస్తే వారు అబద్ధపు బోధని అనుసరించినట్టు. ఆ బోధ నిన్ను రక్షించదు. రోమా 6:3-11 చదివితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. యు ఆర్ బరీడ్ విత్ క్రైస్ట్ అంట. బాప్టిజం పొందినప్పుడు క్రీస్తులో పాతిపెట్టబడి, ఎలా యేసు ప్రభు శారీరకంగా పాతిపెట్టబడి తిరిగి 3వ దినంలో లేచాడు, అలానే మనం కూడా క్రీస్తుతో కూడా ఒకరోజు లేపబడబోతున్నాము. పరలోక రాజ్యానికి మనము వెళ్ళబోతున్నాము. అయినా సరే కొంతమంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. ఎలా తప్పించుకుందో శ్రమ అని దేవుడు చెప్పాడు. ఏం గురించి మాట్లాడుతున్నాడు? నోవా కాలం చూసారండి ఎలా ఉందో బైబిల్లో మనం చూస్తాం. మత్తయి 24లో చెప్తాడు, నోవా కాలంలో నీళ్ళ ద్వారా నోవాని రక్షించటానికి దేవుడు ఒక ఓడను కట్టుకోమన్నాడు, రక్షణ ఓడ. అనేకులకి బోధించాడు, కానీ ఎవ్వరు కూడా మాటను వినలేదు. చివరికి వారు నశించారు. నీటి ద్వారా 8 మంది రక్షణ పొందారు. అలానే ఈరోజు ఎక్కడ పోయినా నువ్వు బాప్టిజం గురించి బోధ వినిపించవచ్చు. నువ్వు ఒకవేళ ఇంకా కూడా మొండి హృదయంతో, ఆ రోజు నోవా చెప్తుంటే మనుషులు మొండి హృదయంతో రక్షణను అంగీకరించలేదు. ఈరోజు మనకు యేసుని ద్వారా మనకి రక్షణ వస్తుంది. ఆ రోజు ఓడ ద్వారా వారికి రక్షణ వచ్చింది నీటి మూలంగా. ఈరోజు యేసు నామం ద్వారా నీటి మూలంగా మనకు రక్షణ వస్తుంది. అయినను కొంతమంది రిజెక్ట్ చేస్తే ఒక దినం వస్తుంది, యుగ యుగములు కాలుచున్న మంటలో వారికి స్థానం. కనుక ఈరోజు ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే తీర్మానం చేసుకో. ఒకవేళ రక్షణ పొంది నిజమైన మారుమనసు లేకుండా, రక్షణ పొంది రిపెంటెన్స్ లేదు, బిలీఫ్ లేదు, ఒప్పుకోలు లేదు, నువ్వు సరిగా వాక్యం వినలేదేమో, యూ నీడ్ టు చేంజ్ అగైన్. నువ్వు మారుమనసు పొందాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి. యోహాను బాప్టిజం ఇచ్చిన వారిని పౌలు మరొకసారి బాప్టిజం ఇచ్చాడు. అలాంటి యోహాను బాప్టిజంలో నువ్వు ఉన్నావేమో, నువ్వు సరి చేసుకొని జీవితంలో రక్షణ పొందు. చివరిగా ఒకటి, వీ నీడ్ హెవెన్. ఎందుకంటే నరకంలో పండ్లు కొరుకుట, ఘోరమైన బాధలు ఉన్నాయి. ఫర్ ఎవర్, ఆత్మకి మరణం లేదు. దాన్ని తప్పించుకోవాలనుకుంటే నువ్వు యేసు ప్రభు మాటను వినాలి. నికోదేముకి చక్కగా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు వాట్ ఈజ్ రీబర్త్. అది మనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు వాట్ ఈజ్ రీబర్త్. మీ అందరికి ఆల్రెడీ ఈ వాక్యం తెలుసుండొచ్చు. అయినను మనం దీన్ని నెమరు వేస్తూ, మన పిల్లలకు బోధిస్తూ, మనము మన భూమి మీద ఉన్నంత కాలము జాగ్రత్తగా మారు మనసుకు తగినట్టుగా జీవితం జీవించాలి. పరిసేడు నీతి కన్నా మన నీతికి అధికం కావాలి.
పరలోకం పోలేరు. ఆయన నీతి కన్నా నీతి మనకు అధికం కావాలి. రక్షణ పొందాలి, వారు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువగా మనం చేయటానికి ముందుకు సాగాలి. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ నామమును హెచ్చిస్తూ గణపరుస్తున్నాం. ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో నాటి ఫలింపజేయ తండ్రి. నాయనా, మాకు కావాల్సిన జీవాహారం ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా కూడా ఎవరైనా రక్షణ పొందకపోతే వారు త్వరగా రక్షణ పొంది నీకోసం జీవించినట్లుగా సహాయపడతామని, నాయన పాపాలు కడిగేసుకొని నీ కుమారుడుగా నీ కుమార్తెగా ఉన్నట్టు సహాయపడతండి. నాయన రక్షణ లేకుండా నాయన నీకు దూరంగా ఉన్నారేమో, లేదంటే అబద్ధ బోధన నమ్ముచు నిజమైన రక్షణ పొందలేదేమో, వారికి కూడా కళ్ళు తెరిపించుతండి. దుష్టుడు పెట్టిన ఆ ఒక గుడ్డితనం నుంచి విడుదల చేతండి. నీ నామం హెచ్చిస్తూ కనపరుస్తూ ఈ సమయం ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు చేస్తూ వింటున్న బిడ్డల్ని దీవిస్తామని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.